నీ దేవుడైన యెహోవా ఎదుట యథార్థపరుడవై ఉండవాలని చెప్పింది దేవుని స్తోత్రములు మనం చదువుకొని వాక్యం ద్వితీయోపదేశకాండం 18 అధ్యాయం 6-15 వరకు. ఒక లేవీయుడు ఇశ్రాయేలు దేశమున తాను విదేశీగా నివసించిన నీ గ్రామంలో ఒక దానిలో నుండి యెహోవా ఏర్పరచుకున్న స్థలము మిక్కిలి మక్కువతో వచ్చినప్పుడు అక్కడ యెహోవా సన్నిధిని నిలుచు లేవీయులైన తన గోత్రపు వారు చేయనట్లు అతడు తన దేవుడైన యెహోవా నామమున సేవ చేయవలెను. అమ్మబడిన తన పిత్రార్జితం వలన తనకు వచ్చినది గాక అతడు ఇతరుల వలె వంతు అనుభవింపవలెను. నీ దేవుడైన యెహోవా నీకు ఇచ్చున్న దేశమున నీవు ప్రవేశించిన తర్వాత ఆ జన్మల హేయ కృత్యములను నీవు చేయ నేర్చుకొనకూడదు. తన కుమారునైను తన కుమార్తెనైను అగ్నిగుండం దాటించు వారినైను శకునము చెప్పు సోదెగాన్నైను మేఘశకునములను గాని సర్పశకునములను గాని చెప్పువారినైను సిల్లంగి వారినైను మాంత్రికునైను ఇంద్రజాలకునైను కర్ణపిశాచి నడుగువారినైను దెయ్యముల వద్ద విచారణ చేయవారినైను మీ మధ్య ఉండనీయకూడదు. వీటిని చెయ్యి ప్రతివాడును యెహోవాకు హేయుడు. ఆ హేయములైన వాటిని బట్టి నీ దేవుడైన యెహోవా నీ ఎదుటి నుండి ఆ జనములను వెళ్ళగొట్టుచున్నాడు. నీవు నీ దేవుడైన యెహోవా యొద్ద యథార్థపరుడివై ఉండవలను. నీవు స్వాధీనపరచుకొని పోవు జనములు మేఘశకనములను చెప్పువారి మాటలను సోదిగాండ్రల మాటలను విందురు. నీ దేవుడైన యెహోవా నిన్ను అలాగు చేయనీయడు. హోరేబులో ఆ సమాజ దినమున నీవు నేను సావకుండినట్లు మళ్ళీ నా దేవుడైన యెహోవా స్వరం నాకు వినబడకుండును గాక. ఒక లేవీయుడు విదేశాల్లో ఎక్కడ ఉండి మళ్ళీ వచ్చి తన లేవీయుల్లో కలిసి సేవ చేయాలి, దేవుని సేవ అని కోరుకున్నప్పుడు అతనితో ఆ సేవ చేయనివ్వచ్చు. అతని పిత్రార్జితం కూడా వచ్చిన అప్పుడు అంతకుముందు ఉన్న పిత్రార్జితం అమ్మగా వచ్చిన డబ్బులు కాకుండా ఆ సేవలో వచ్చే పాలు కూడా అతను అనుభవించవచ్చు అని చెప్పబడి ఉంది. అలాగే ఇప్పుడు నువ్వు అందులో ప్రవేశించాక స్వాధీనపరచుకున్నాక ఆ దేశంలో ఆ జనాలు చేసే హేకృత్యాలు నువ్వు అసలు ఏమీ చేయకూడదు. తన కుమారుని కానీ కుమార్తెను కానీ అగ్నిగుండం దాటించడం, మేఘశకనాలు, సోదెలు, సర్పశకనాలు, మళ్ళీ సిల్లంగితనం, మాంత్రిక పనులు, ఇంద్రజాలుకుని పనులు, కర్ణపిశాచిని అడిగే పనులు, దెయ్యముల యొద్ద విచారణ అంటే దురాత్మ సంబంధమైన కార్యాలు అన్నమాట. ఇవన్నీ కూడా చేసేవాళ్ళ దగ్గరికి నువ్వు వెళ్ళకూడదు. ఆ వెళ్ళినోళ్ళని చూసినా ఊరుకోవద్దు అని చెప్పాడు. అంటే జ్యోతిష్కాలు, సోదెలు చెప్పించుకోవటాలు, సిల్లంగితనాలు, కర్ణపిశాచి ఒక ఏదో చూస్తూ ఉంటారు, కొన్ని వేసి చూస్తూ ఉంటారు. దెయ్యాల దగ్గర విచారణ చేస్తారు, దెయ్యాలు చెప్తూ ఉంటాయి అక్కడ జరిగేది. దెయ్యాలు కూడా చెప్పేస్తాయి. కనుక అలాంటి పనులు మీరు చెయ్యొద్దు. అది యెహోవాకి హేయము. మీరు మీ దేవుని ఎదుట యథార్థ ప్రవర్తన కలిగి ఉండాలని. అలాంటి పనులు చేయటం వల్లే ఆ జనాలను వెళ్ళగొట్టి దేవుడు ఆ దేశాలు నీకు ఇచ్చారు. కనుక నువ్వు అలాంటి పనులు ఇంకా చేయకూడదు, యథార్థంగా ఉండాలి నీ దేవుని దగ్గర అని చెప్పి దేవుడు చెప్పాక మీరు ఆ హోరేబు కొండ మీద దేవుడు దిగి వచ్చినప్పుడు ఆ స్వరం మేము వినలేమన్నారు.